ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరటన్ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? మీ అందరి కొరకు మానక నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నామని సంతోషిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా కూడా దేవుడు తన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసినటువంటి దేవాతి దేవునికి మనమందరమును కూడా వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాలం కూడా మారిపోయింది, చలి ఎక్కువగా అవుతూ ఉంది. వీలైనంత వరకు మాస్క్ ధరించండి, వేడి నీళ్ళు తాగండి, జలుబు చేయకుండా ఉండడానికి. ఈ శీతాకాల సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి అనారోగ్యం దరిచేరకుండా ఉండాలి అంటే మాస్కు, వేడి నీళ్ళు, అల్లం రసం ఇవన్నీ కూడా తాగడం ఉండటం చాలా మంచిది. శరీరాన్ని ఎప్పటికప్పుడు వేడిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ విధముగా చేయడం ద్వారా మీరు మరింత ఆరోగ్యవంతులుగా ఈ శీతాకాలంలో చురుకుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీలో చాలామంది ఈ వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు. ఇంకా మీ బంధువులకు, స్నేహితులకు కూడా దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. త్రిత్వం తరువాతి 20వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములను ఒకసారి ఆలోచన చేద్దాం. పాత నిబంధన పాఠ్యభాగముగా రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనము నుండి 25వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగము పాత నిబంధన అంశముగా ఇవ్వబడి ఉన్నది. అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగము పత్రికా పాఠ్యభాగముగా ఇవ్వబడి ఉన్నది. అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు ఉన్నటువంటి లేఖనాంశములు ఈ వారము మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. వీటిని ధ్యానం చేయడానికి ముందుగా మనమందరం కూడా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవా, నీ కృపను బట్టి నాయన గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడి సంరక్షించి మా బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా నీ నామాన్ని ఘనపరిచి, స్తుతించి, ఆరాధించి, మహిమపరచడానికి, నీ వాక్యముతో మా జీవితాలను మరి ఒక్కసారి సరిచేసుకోవడానికి, నిత్య రాజ్యమునకు వారసులుగా చేయడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, కొద్ది నిమిషములు ఈ వాక్యమును ధ్యానింపనై ఉంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపమని అడుగుచూ ఉన్నాం. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ఈ త్రిత్వము తరువాతి 20వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనాంశములను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మరి ముఖ్యంగా మనకు బాధపడుతున్నటువంటి అంశం ఏమిటంటే డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారిగా మనము ఉండాలి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ ఈ పత్రిక పాఠ్యభాగం ఏదైతే ఉన్నదో 6వ అధ్యాయము 9 వచనాలు కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏ విధముగా మనము ఈ లోకములో ప్రవర్తించాలి, హౌ టు బిహేవ్ అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 3 విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఏమంటున్నాడంటే, మనము క్రీస్తు దాసులము అని ఎరిగి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఎవరి వారము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనము దేవుని యొక్క కుమారులము, దేవుని యొక్క కుమార్తెలము అయి ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఎఫెసీ సంఘాన్ని బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ మీరు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి. మీరు ఏమి చేసినా సరే
అది దేవునికి చేసినట్లుగా ఆ విధముగా ఉండాలి తప్ప మరి వేరొక విధముగా ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ 3 విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సంఘముకు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. చిన్న పిల్లలకు లేఖ రాస్తూ ఉన్నాడు. పేరెంట్స్కి విధేయత కలిగి ఉండే విధముగా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, తల్లిదండ్రులకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను, అంటే హౌ టు బిహేవ్ విత్ యువర్ చిల్డ్రన్స్, ఏ విధముగా నీ పిల్లలను నువ్వు పెంచాలి, ఏ విధముగా నువ్వు వారితో ప్రవర్తించాలి. కోపము రేపకూడదు, కానీ ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. ఇంకేమంటుంటాడంటే, బాల్యదినం మందే నీ సృష్టికర్తలను స్మరణకు తెచ్చుకునే విధముగా నీ ప్రవర్తన అంతా కూడా చూసుకోవాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ పిల్లల గురించి రాస్తూ, తల్లిదండ్రులుగా మనము మన పిల్లలను ఏ విధముగా పెంచాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజమే, ఈ రోజుల్లో ఈ అంత్య దినాలలో పిల్లలు మనకంటే ఎక్కువగా స్పీడ్గా ఈ ఆధునిక యుగంలో కంప్యూటర్ టెక్నాలజీలో, ఇంటర్నెట్ టెక్నాలజీలో ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర చూసినా సెల్ ఫోనే. వాళ్ళే చాట్ చేసేస్తున్నాడు, పేర్లు చదివేస్తున్నాడు, అన్నీ జరిగిపోతూ ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఇలాంటి పరిస్థితుల్లో మనము మన పిల్లలను పెంచడం అనేది కత్తి మీద సాము లాంటిదే. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనుకున్నది. కాబట్టి అన్నిటికీ కూడా వాక్యమే. ఇప్పుడు క్రీస్తు శకము 67-70 సంవత్సరాల క్రితములో రాయబడినటువంటి మాటలు ఇప్పటికీ కూడా మనకు అప్డేట్ చేస్తూ ఉన్నాయి. మన లైఫ్ స్టైల్ ఏ విధంగా మనం ఉంచుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పేరెంట్స్కు, చిల్డ్రన్స్కు కూడా అక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దాసులారా, ఎవరికి దాసులము? దేవుని సేవకులము, దేవుని బిడ్డలుగా, దేవుని సేవించేవారుగా, అనేకులకు పరిచారకులుగా, దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా, దేవుని ప్రకటించేవారుగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చాలా స్పష్టమైనటువంటి మాట. యథార్థమైన హృదయము గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుష్యులను సంతోషపెట్టువారు చేసినట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనస్పూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ఉంటే, పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటూ ఇక్కడ దాసులారా అని మాట్లాడుతూ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నటన జీవితము కాదు, కానీ మీరు ఏ విధముగా ఉండాలి, మనుష్యులను సంతోషపెట్టువన్నట్లు చేయక కంటికి కనబడుటకే కాక, కంటికి కనబడేవారుగా మాత్రమే కాదు, కానీ హృదయాంతరంగములో కూడా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ మనస్పూర్వకముగా క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని యొక్క చిత్తమును జరిగించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. డూ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమును జరిగించేవారు క్రైస్తవులుగా, దేవుని యొక్క బిడ్డలుగా, విశ్వాసులుగా, దేవుని వెంబడించేవారుగా, క్రైస్ట్ ఫాలోవర్స్గా మనం ఉంటూ ఉన్నాము. కాబట్టి మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టముగా మనస్పూర్వకముగా జరిగించు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందుదరని మీరెరుగుదురు అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని
ఆయనకు పక్షపాతం ఏది లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడు, వారిని ఎదిరించుటేను బెదిరించుటేను మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుట. ఒక విధేయత కలిగి, వినయము కలిగి, భక్తి కలిగి సేవ చేసేవారుగా మనం ఉండాలి. అది ఎవరికి సేవ చేస్తూ ఉన్నామంటే, దైవజనుడు మన ఇంటికి వస్తూ ఉంటున్నప్పుడు సత్కార్యము చేయాలి. దేవుని సేవకులు వస్తూ ఉంటున్నప్పుడు మనం ఏ విధముగా ఉండాలి అంటే, అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి కార్యమునకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవడు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుడే ఈ ప్రతిఫలం ఇచ్చేవాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పక్షపాతము దేవునికి లేదు కాబట్టి అనేటువంటి మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడు, ఆయనకు పక్షపాతము లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన పక్షపాతం లేదు, అందరికీ కూడా ఒకే రీతిగా తీర్పు తీరుస్తున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మీరు చేసే ప్రతి పని కూడా దేవునికి చేస్తూ ఉన్నాము, దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక ఏదైతే ఉన్నదో, ఈ రోమా సంఘంలో 6వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ చాలా లోతైన విషయాలను జ్ఞాపకం చేస్తూ, దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించే వారముగా ఉంటూ ఉన్నామా లేదా అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటే, మనం ఏ విధముగా ఉన్నామో, మన ప్రవర్తన ఏ విధముగా ఉంటూ ఉన్నది అనేది మన కంటికి కనబడుతూ ఉన్న ముఖములో, మన ముఖమును అద్దములో ఏ విధముగా చూసుకుంటూ ఉన్నామో ఆ విధముగా ఇక్కడ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రోమాలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము కొన్ని వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ 3వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తులోనికి బాప్తిస్మము మనమందరమును ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితే మనకు తెలియదా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులను ఎలాగూ లేపడు, అలాగనే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టుతుంది. అంటే మన జీవితము ఏ విధముగా మారిపోవాలి, ప్రభువునకు చేసినట్టు ఇతరులకు చేయాలి. కాబట్టి దేవునిగా మనం మారిపోవాలి, రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ 16వ వచనంలో అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, లోబడ్డకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొంటిరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదరో దానికే దాసులు మగుదరని మీరు ఎరుగరా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు దేనికి దాసులు అయిపోతూ ఉన్నారు? దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో దాసులుగా అయిపోతున్నారా, లేక పాపాన్ని జరిగించడానికి పాపమునకు మీరు దాసులుగా మారిపోతూ ఉన్నారా అనే విషయాన్ని మాట్లాడుతూ, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటేరు కానీ ఏ ఉపదేశ క్రమము మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు. ఎందుకు బట్టి దేవునికి స్తోత్రము అని మాట్లాడుతుంది. మీరు దేవుని చిత్తాన్ని జరిగించేవారు. ఒకప్పుడు మీరు దేవునికి దుఃఖమును ఆయాసమును కలగజేస్తారు. పాపము చేత పట్టబడుతూ ఉన్నప్పుడు మీరు రక్షింపబడి క్రీస్తు రక్తములో కడగబడి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా మీరు మారిపోయారు. కాబట్టి అందును బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు పాపమునకు దాసులు కాదు కానీ ఇప్పుడు దేవునికి మీరు దాసులుగా మారిపోయారు.
దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా మీరు మారిపోయారు కాబట్టి అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ చాలా ఆనందిస్తూ ఉన్నాడు. మీరు దేవుని యొక్క దాసులుగా మారిపోయారనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఈ రోమా సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. అలానే కొరింథీ సంఘానికి కూడా లేఖ రాస్తూ అంటున్నటువంటి మాటని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. మొదటి పత్రికలో, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ పౌలు గారు రాస్తూ ఉన్నటువంటి విషయాన్ని 9వ అధ్యాయము 19వ వచనాలను మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనములో చాలా ఇష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అందరి విషయమును స్వతంత్రునై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నేను దాసునిగా చేసుకొని ఉన్నాను. ఎందుకు దాసుడిగా మారిపోయాడట? క్రీస్తు దాసుడిగా నేను మారిపోయాను. క్రీస్తు దాసుడిగా మారిపోయాను కాబట్టి అనేక మందిని క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేయడానికి క్రీస్తు కొరకు నేనే అనేకుల కొరకు దాసునిగా మారిపోయాను. అందరి విషయంలో స్వతంత్రుడై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి. టు గెట్ ద సోల్ విన్నర్స్. ఆత్మల సంపాదనయే ధ్యేయముగా పనిచేస్తున్నటువంటి ఈ పౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతడు ఎంత దాసునిగా మారిపోయాడో మనం ఆలోచన. ఎంతో గొప్ప విద్యావేత్త, ఉన్నతమైనటువంటి చదువు చదివినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని గమాలియేలు అనేటువంటి వ్యక్తి దగ్గర నేర్చుకొని అవకాశాన్ని పోసినటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తు చేత దర్శించబడి ఉన్నాడో క్రీస్తు కొరకు మారిపోయి, క్రీస్తు దాసునిగా మారిపోయి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడుగా మారిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటంలో పౌలు వలె మనం అసలు ప్రయత్నం చేస్తూ ఉన్నామా? పౌలు ఇంకా ఏమంటూ ఉన్నాడంటే, యూదులను సంపాదించుకున్నట్టుకు యూదుని వలను ఉంటిని, ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకును, ధర్మశాస్త్రముకు లోబడిన వాడిని కాకపోయినను ధర్మశాస్త్రముకు లోబడిన వాని వలె ఉంటిని. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడిని కాకపోయినప్పటికీ కూడా వారి వల్ల నేను మారిపోయి వారిని నేను రక్షించుకోవడానికి ఆ విధంగా ఉన్నట్టు నేను చేస్తాను అని మాట్లాడుతూ ఎంతగా మాట్లాడుతూ ఉన్నాడో ఆలోచన చేయాలి. అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని, బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనులనైతిని, ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడను అయితిని. ఏ విధము చేత నేను కొందరినైనా రక్షించాలి అనేటువంటి ఆశ కలిగిన వాడే ఆయన ఆ విధముగా అన్ని విధముల వాడనైతిని. పౌలు అలాగే పరిచర్య చేశాడు. వారిలో ఒక్కడిగా మారిపోయి వారి అభిరుచులను తెలుసుకొని వారిని ప్రేమతో లాక్కున్నాడు దేవుని రాజ్యమునకు. ధర్మశాస్త్రము పాటించకపోయినప్పటికీ కూడా ధర్మశాస్త్ర ఫాలోవర్గా ఉండిపోయి వారిని దేవుని వైపు నడిపించినటువంటి వ్యక్తి. యూదుడు కాకపోయినప్పటికీ యూదుల వలె నేను ఉన్నాను అనేటువంటి మాట. యూదులను సంపాదించుకున్నట్టు యూదులకు యూదుని వలనే ఉంటిని అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటంలో సువార్త ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన దినాలలో క్రీస్తుని అంగీకరించినటువంటి నూతన రోజులలో ఎంతో రోషము కలిగి, పౌరుషము కలిగి, క్రీస్తు కొరకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ఆరంభ పలుకులు మనం ఎన్నో పలుకు ఉంటాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నువ్వు ఏ కమిట్మెంట్ అయితే దేవుని సన్నిధానంలో నువ్వు దేవుని యొక్క బిడ్డగా ఏ విధమైనటువంటి కమిట్మెంట్ తీసుకుని ఉన్నావో దాని కొరకు నువ్వు ఎంతవరకు ప్రయత్నించావు? దేవుని యొక్క దాసులుగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నామా లేదా? ఆ విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన వారలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ సువార్త పాఠ్యభాగం ఏదైతే ఉన్నదో
ఈ జక్కయ్య దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడిగా మారిపోయాడు. ఎప్పుడైతే తన జీవితంలోనికి దేవుని ఆహ్వానించి ఉన్నాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు జక్కయ్య నువ్వు దిగు, నువ్వు చెట్టు దిగు, నేను నీతో సహవాసం చేస్తాను, నీంటూ భోజనం చేస్తానని ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో వెంటనే తన జీవితం మారిపోయింది. ఇదేంటి, నేను పాపిని, నా దగ్గరికి దేవుడు రావడం ఏంటి, దేవుడు ఎంత గొప్పవాడా అన్న ఆలోచన కలిగిన వాడే, యేసు ఎవరో చూడాలనేటువంటి వ్యక్తిని ఆశ కలిగిన వాడే, దేవుడే తన హృదయాల అంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు కనుక జక్కయ్య దగ్గరికి వచ్చేసి, ఓ జక్కయ్య, నేను నీ ఇంట ఉండాలి, నీతో నివాసం చేస్తాను, కమ్ డౌన్, దిగు, చెట్టు దిగు అంటూ ఉన్నప్పుడు జక్కయ్య ఎంతో ఆనందంతో, ఒకప్పుడు అన్యాయముగా ధనము సంపాదించుకున్నటువంటి వాడు, అనేకులను బాధించినటువంటి వ్యక్తి, దేవుని చిత్తము తెలియక ధన సంపాదనే ప్రాముఖ్యముగా అనేకులను హింసినటువంటి వ్యక్తి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తనను దర్శించి తనతో ప్రేమపూర్వకముగా మాట్లాడాడో వెంటనే జక్కయ్య దగ్గర చెట్టు దిగిపోయాడు. దేవుని తండ్రి నుండి మాట ఏమిటి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ లోక సువార్త 19వ అధ్యాయంలో చాలా గొప్ప విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనను. ఓ ప్రభువా, నా దగ్గర నువ్వు వస్తూ ఉన్నావా, నువ్వు ఎంతో గొప్పవాడు కదా, నా దగ్గర నువ్వు రావడం ఏంటి అనే ఆలోచన కలిగిన వాడే ఆత్మలో తన్మయత్వం చెంది అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చి ఉన్నాను, నేను ఎవరి వద్దైనను అన్యాయంగా దీనిని తీసుకుని ఎడల అతనికి 4 అంతలు తిరిగి మరలా చెల్లింతును. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించాడో, క్రీస్తును చేర్చుకుని ఉన్నాడో తన హృదయంలోనికి, తన జీవితం మారిపోయింది. క్రీస్తు దాసుడిగా మారిపోయాడు. దేవుని చిత్తాన్ని జరిగించేవాడుగా నేను ఎంతవరకు అన్యాయంగా జీవించాను, ఒక పాపగా జీవించాను, ఒక క్రూరుడిగా జీవించాను, కానీ ఇప్పుడు అలా కాదు, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకుని ఉన్నానో వాడికి 4 రెట్లు నేను ఇవ్వబోతూ ఉన్నాను. ఇదే కదా దేవుడు కోరుకున్నది. దేవునికి సేవ చేస్తూ ఉన్నామనేటువంటి మాటను కలిగి మీరు ఏం చేయాలట, తిరిగి ఎవరినైతే మీరు బాధించారో వారికి మీరు సేవ చేయండి, వారిని క్రీస్తు బిడ్డలుగా నీ ప్రేమను చూపించాలి. అది క్రియలు లేని విశ్వాసము మృతమైనది అయినటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. క్రీస్తును కలిగిన వారముగా, క్రీస్తు దాసులుగా మన విశ్వాసాన్ని క్రియారూపంలో పెట్టకపోతే నువ్వు మృతుడివే, నీవు మృతురాలువే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం అంటే దేవుడు నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి, తినడానికి తినిచ్చి, మంచి ఉద్యోగం ఇచ్చి, మంచి పొజిషన్లో ఉంటూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ స్థితిని కలిగిన బట్టి ఇతరులకు నువ్వు జ్ఞాపకం చేసుకొని, ఎంతోమంది దిక్కులేని వారు, పేదలు, అనాథలు, అభాగ్యులు ఉంటూ ఉంటే ఎప్పుడైనా వారికి నువ్వు సహాయం చేసావా? క్రీస్తు దాసులుగా ఏదో అడిగాడు కదా అని ఏదో భిక్షగాడికి ఏదో ₹10, ₹2 ఇసిరిపాడేయడం కాదు, ప్రేమతో వారిని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అదే అంటూ ఉన్నాడు, మనుష్యులకు చేసినట్టుగా కాకుండా దేవునికి చేసినట్లు మీరు సేవ చేయండి. దాసులారా, నిన్ను నన్ను కూడా దేవుడు దాసునిగా, స్నేహితుడిగా పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాజ్య వారసులకు నీవు నేను కూడా ఉండాలి అంటే మనం తగ్గించుకుందాం. క్రీస్తు దాసులుగా, క్రీస్తు సారూప్యంలోనికి మనం మారిపోవాలి. ప్రియమైన వాళ్ళారా, జక్కయ్య జీవితంలో అదే జరిగింది. తన హృదయాన్ని అర్పించేశాడు. ఆయన ఉంటే చాలు, నాకు ఈ డబ్బు వద్దు అనేటువంటి ఆశ కలిగి తిరిగి 4 రెట్లు ఇచ్చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుని యొక్క చిత్తం జరిగించటం అంటే. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటం అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అవసరతలో ఉన్నవారికి నిజమైన భక్తి ఏదనగా దిక్కుమాలిన వారిను, పేదలను, విధవరాలను, అవసరతలో ఉన్నవారిని పాలు పంపులు పొందుకుంటూ వారిని పరామర్శించుటయే
నిజమైన భక్తి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇంకా అంటూ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు అన్నాడు, ఎప్పుడైతే జక్కయ్య ఆ విధముగా మారిపోయి ఉన్నాడో, ఎప్పుడైతే జక్కయ్య అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో, వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ సన్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతని నీతికి ఎంచబడింది. కాబట్టి దేవుని నమ్మండి, దేవుని చిత్తాన్ని జరిగించండి. అబ్రహాము కూడా అలాగే చేస్తాడు, దశమ భాగములు చెల్లించాడు ప్రియమైన వాళ్ళారా. మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తికి అక్కడ మొక్కుబడులు చెల్లించి దశమ భాగాలు ఇచ్చి దేవుని ఘనపరిచాడు ప్రియమైన వాళ్ళారా. అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనేటువంటి మాటను ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. నీవు నేను కూడా క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నామని చెప్పుకోవడం కాదు, కానీ క్రీస్తు బాటలోనికి మనం నడిస్తే మనం తగ్గించుకొని ఇతరుల అవసరతలు పాలు పంపులు పొందుకుంటే, బడా నమ్మకమైన దాసుడా నా నామాన్ని ఘనపరిచావు, నన్ను ప్రేమించావు అని దేవుడు కూడా అంటున్నటువంటి, దేవునికి పక్షపాతం లేదు. ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు నా కోసం నువ్వేం చేసావు, నా నామాన్ని మీరు ఘనపరిచారా, నా నిమిత్తం మీరు ఏమైనా చారిటీ చేశారా, ఇతరులకు మీరు ఏ విధముగా ప్రేమ కలిగి ఉన్నారు, ద్వేషం కలిగి ఉన్నారు, ఇవన్నీ అడుగుతూ ఉంటున్నప్పుడు నువ్వేం చేస్తావని చెప్పగలవు. దేవుని సేవకులు చేసినట్టుగానే కాదు, నాకు చేస్తున్నట్టుగా మీరు చేయండి అని మాట్లాడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయను గాక. ఆమెన్. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నీ చిత్త ప్రకారం మేము జరిగించేటప్పుడు నీ కృప అనుగ్రహించండి దేవా. జక్కయ్యను మీరు దర్శించినప్పుడు తన జీవితం మారిపోయింది, నీ దాసుడిగా మారిపోయాడు. తన జీవితాన్ని మార్చుకొని ఇతరులకు ఎవరైతే హింసించాడో వారందరినీ ప్రేమించేవాడుగా మారిపోయాడు. మేమును కూడా ఆ విధముగా మారిపోయి, పౌలు ఏ విధముగా అయితే ఆత్మరక్షణ విషయంలో దేవా తను మారిపోయి ఉన్నాడు, అలాగనే తండ్రి మేమును కూడా మారిపోయిన నామాన్ని కనపరచడం నీ కృప అనుగ్రహించండి. దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని ఈ వారంలో ఎవరైతే వివాహ దినోత్సవము, జన్మదినోత్సవము, ప్రత్యేక కార్యక్రమాలు జరిపించుకున్న వారందరిపై నీ ఆశీర్వాదాన్ని, నీ కృప నుంచమని మహిమ పొందుకోమని, దిన దీవెన, దిన ఫలింపు, దినక్షేమం దయచేయము. ఈ వారమంతా నీ కృప కాపుదలతో నడిపించి మహిమ పొందుకోమని, విజయంతో నింపమని, నీ బిడ్డల చుట్టూ నీ యొక్క దేవదత్తులు కావాలి కాంచమని, నీ ప్రియకుమారుని రక్షకుడైన యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్.